పార్టీ భావి నాయకుడు, చంద్రబాబు వారసుడు. ఆయన టీడీపీకి ఏకైక ఫ్యూచర్ లీడర్ అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఆయనకు ఏ పోటీ లేదు, మరే పేచీ పూచీ కూడా లేదు. ఆయన చేతిలోనే పార్టీ ఉంది. ఆయన హావా పార్టీలో కొనసాగుతుంది. ఇక 2024 ఎన్నికల ముందు నుంచే పార్టీలో పట్టు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తన జోరును మరింత పెంచేశారు. ఆయన పార్టీలో సర్వస్వమయ్యారు. ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రధాని విశాఖ అమరావతి సభలో లోకేష్ తనదైన స్పీచ్ ఇచ్చి మోడీ దృష్టిని ఆకర్షించారు. విశాఖలో నమో అంటూ మోడీని కొనియాడిన నారా లోకేష్ అమరావతి సభలో అయితే ఆయనను ఒక మిసైల్ గా అభివర్ణించారు. ఇక లోకేష్ నేర్పరితనం, ఆయన దూకుడు అన్ని ప్రత్యక్షంగా చూసిన నరేంద్ర మోడీ ముచ్చటపడ్డారు. విశాఖ సభలోనే ఆయన వేదిక మీద లోకేష్ ఉండగా దగ్గరకు వచ్చి మరీ తనను ఒకసారి ఢిల్లీలో కలవమని ఆఫర్ ఇచ్చారు. అయితే లోకేష్ కలవలేదు. అది జనవరిలో జరిగిన ముచ్చట. ఇక మే 2న అమరావతి సభ జరిగినప్పుడు ప్రధాని దానిని మరోమారు గుర్తు చేస్తూ ఎందుకు ఢిల్లీ రావడం లేదు, తనను కలవడం లేదు అని రెట్టించారని భోగట్ట. దాంతో లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మరీ మోడీని కలవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇక ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా మోడీతో భేటీకి అపాయింట్మెంట్ ఖరారైందన్న వార్త వచ్చింది. దాంతో లోకేష్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తన కుటుంబం సమేతంగా చేరుకున్నారు. లోకేష్ ఇప్పటికీ ప్రధాని మోడీని విడిగా కలిసిందే లేదు. అమిత్ షాతో ఆయన భేటీలు వేరుగా, కానీ మోడీతో కలవడం మాత్రం ఇదే తొలిసారి. పైగా కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. దాంతో ఇది అత్యంత ఆసక్తికరమైన వార్తగా ఏపీ రాజకీయాల్లో ఉంది. మోడీతో లోకేష్ ఏం మాట్లాడతారు అన్నది ఒక చర్చ అయితే, కోరి మరి తన వద్దకు ప్రధాని పిలిపించుకుంటున్నారు కాబట్టి ఆయన ఏమి లోకేష్తో ముచ్చడిస్తారు అన్నది మరో చర్చగా మారింది. ఇక చూస్తే దగ్గరలో మహానాడు టీడీపీ పార్టీ పండుగగా ఉంది. ఈసారి మహానాడులో లోకేష్ కి కీలకమైన బాధ్యతలతో పాటు పదోన్నతి ఉంటుందని అంటున్నారు. పార్టీలో ప్రభుత్వంలో పట్టును పెంచుకొని ఏపీలో బలమైన రాజకీయ నాయకుడిగా మారుతున్న లోకేష్ మీద బీజేపీ కేంద్ర పెద్దల చూపు పడిందని అంటున్నారు. అయితే ఇప్పటిలో ఏపీలో బీజేపీ ఎదిగేది లేదు. పొత్తుతోనే పార్టీ ముందుకు సాగాల్సి ఉంది. దాంతో టీడీపీతో బలమైన చెలిమి అన్నది బీజేపీకి చాలా అవసరంగా ఉంది అని అంటున్నారు. అందుకోసమే ఆ పార్టీ భవిష్యత్తు నేత లోకేష్ తోనూ తమ బంధాలను అనుబంధంగా కొనసాగించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా బీజేపీ పెద్దల దీవెనలైతే లోకేష్ కి నిండుగా ఉన్నాయని అంటున్నారు. కోరి మరి తన వద్దకు లోకేష్ ను మోడీ పిలిపించుకోవడం అంటే ఒక విధంగా లోకేష్ కి ప్లస్ అయ్యేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీలో ఏ రకమైన సంచలనాలు నమోదవుతాయో.